జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. మూడవదిగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, బంధకములో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించండి. అంటే మీ కోటలో మీరు మరలా ఏం చేయండి? ప్రవేశించండి. ఈ రాత్రి కోట దేనికి సాదృశ్యం? లేకపోతే ఈ కోట ఈ రాత్రి మనకు దేనిని చూపిస్తూ ఉంది అని అంటే, దేవుని నామము బలమైన దుర్గము అని తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నామం ఎలాంటిది? బలమైన దుర్గం. ఈరోజు పిల్లలు ఎందరూ దేవుని నామాన్ని బట్టి ముందుకు వెళ్ళగలుగుతారు? ఎందరైతే దేవుని ఆ బలాన్ని ఆశ్రయముగా, దుర్గముగా ఎందరూ చేసుకోగలుగుతారో వారందరి జీవితాల్లో దేవుడు తన కార్యాన్ని జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడాల్సిన అవసరము లేదు. నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు దిగులు చెందాల్సిన అవసరము లేదు. ఒకవేళ ఈ రాత్రి బంధకములో ఉండి దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే, ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి ఏ బంధకమునైనా దేవుడు రాత్రి దాన్ని తీసివేయబోతున్నాడు. గట్టిగా చప్పలు కూడా దేవుడి నామాన్ని మహింపరచండి. ఈరోజు నా జీవితంలో ఈ బంధకం ఉందండి. ఆర్థిక సంబంధమైనటువంటి బంధకంలో ఉన్నానండి, అనారోగ్య సంబంధమైనటువంటి బంధకంలో ఉన్నానండి, లేకపోతే మరొక సమస్యలు అనేటువంటి బంధకముల్లో నేను బంధించబడ్డానండి. నా జీవితంలో విడుదల ఎప్పుడు వస్తుందో నాకు తెలియదండి. నేను ఎప్పుడు ఈ పరిస్థితుల్లో గొట్టెక్కగలుగుతానో నాకు తెలియట్లేదండి. నాకు అర్థం కావట్లే, నా స్థితి ఏం కాబోతుందో నాకు అర్థం కావట్లే అని ఈ రాత్రి నువ్వు అనుకుంటున్నట్లయితే కనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిరీక్షణ గలవారిగా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు ఎంతో కాలము ఉండవు. ఈ పరిస్థితి ఇంకెంతో కాలం కాదు. నీ జీవితంలో ఈరోజు నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతి సమస్యకు, ఈ రాత్రి నిన్ను వేధిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆ మానసికమైనటువంటి ఆ ఒత్తిడికి దేవుడు ఒక చక్కటి పరిష్కారాన్ని, లేక చక్కటి సమాధానాన్ని దేవుడు దాచి ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నా మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఈ యొక్క బాధలను బట్టి, ఈ పరిస్థితులను బట్టి నువ్వు సమస్యలు వీల్లేదు, నువ్వు బాధపడడానికి వీల్లేదు. ఏంటి నా జీవితం ఇలా అయిపోతుంది, ఏంటి నా బ్రతుకు ఇలాగ అయిపోతుంది, ఏంటి నా స్థితి ఈ విధంగా దిగజారిపోతుంది. ఒకప్పుడు ఎలా ఉండేవానో, ఎలా ఉండేదాన్ని, కానీ ఈరోజు ఈ స్థితిలోనికి నేను ఎందుకు వచ్చేసాను? ఒకప్పుడు నా మట్టుకు నేను చక్కగా సంతోషించి నలుగురితో తిరిగేటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు ఒంటరి బ్రతుకు అయిపోయింది, ఒంటరి జీవితం అయిపోయింది అనుకునే సందర్భాల్లో అనేక రకాలైన పరిస్థితుల్ని ఒక్కసారిగా జ్ఞాపకం చేసుకుని, ఇక బాధపడడానికి ఏమీ లేవన్నట్టుగా ఒకటి తర్వాత ఒకటి జ్ఞాపకం చేసుకుని, ఇన్ని బంధకాలు నాకున్నాయా, లేక ఇన్ని రకాలైనటువంటి నన్ను వేధించేటువంటి పరిస్థితులు ఈరోజు నా చుట్టూ ఉన్నాయా అనుకునే సందర్భాలు అనుకుంటూ ఆత్మీయతలో నీరసిల్లిపోతూ, అటు శారీరకంగా కూడా బలహీనమైపోతున్నటువంటి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిరీక్షణ కలిగి ఉండు. వీటన్నిటికీ దేవుడు కుదురుబాటు కాలాన్ని దేవుడు నిశ్చయించుంచాడు. గట్టిగా చప్పుడు కూడా దేవుడు నామని మహింపరచు. ఈ రాత్రి నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రతి బంధకాన్ని దేవుడు కుదిర్చే సమయం ఒకటి ఉంది. నీ జీవితాన్ని సెట్ చేసేటానికి దేవుడు ఒక సమయాన్ని దేవుడు నిశ్చయించాడు. నీ పరిస్థితులన్నీ కూడా సెట్ అవ్వడానికి దేవుడు ఒక సమయాన్ని దేవుడు ఆయన నిశ్చయించాడు. ఆ రోజు దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. నీ జీవితంలో ఒక బలమైనటువంటి బ్రేక్ త్రూ దేవుడు ఖచ్చితంగా జరిగించబోతున్నాడు. నీవైతే నిరీక్షణ కలిగి ఉండు. నువ్వు దేవుని నామమును బట్టి, దేవుని యొక్క ఆ బలమైన దుర్గమును బట్టి ఈరోజు దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుని, నా దేవుడు నాకు కోటగా ఉన్నాడు, నా దేవుని నామము నాకు తోడే ఉంది, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, నా కేడము, నా రక్షణ, నా శృంగముగా దేవుడు నాకు ఉన్నాడు, కాబట్టి నాకు ఏమీ కాదు, ఎటువంటి పరిస్థితులు నన్ను ఏమీ చేయవు అని రాత్రి నీవు అనుకుని భక్తిలో నువ్వు బలపడడానికి నువ్వు ఇష్టపడగలిగితే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు.